హలో అందరికీ. ఈరోజు మీకు కోటా రైస్తో దెబ్బకాయతో ఒక మంచి వెరైటీ డిష్ చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కోటా రైస్ని కుక్కర్ అయితే పెట్టుకోకూడదండి. ఇలా వాటర్ ఎక్కువ వేసి ఉడకనివ్వాలి. మినరల్ వాటర్ వేస్తే చాలా నీట్గా ఉంటుందండి. రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత ఏంటంటే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని స్లోలో పెట్టుకుని ఇవి బాగా వేగనివ్వాలి. ఎలా అంటే మనం ఇంకోటి కరివేపాకు కట్టే వేయకుండానే ఇవి బాగా వేగాలండి. సగం బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి అవి కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేయాలి. పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే డిష్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే దెబ్బకాయ పడతాం దాంట్లో కొంచెం పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుందండి. అది కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకుని బాగా వేగనివ్వాలి. ఇంక వేగిన తర్వాత అది మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ దెబ్బకాయని కట్ చేసి ఆ జ్యూస్ అంతా కూడా గిన్నెలో తీసేసుకోవాలండి. మనం జ్యూస్ తీసుకుంటే దాంట్లో అన్నా తీసుకోవచ్చు, లేకపోతే చేత్తో పిండేసుకోవచ్చు. బాగా పండిన దెబ్బకాయ అయితే మన చేత్తో ఇలాగ అనగానే జ్యూస్ అంటే వచ్చేస్తుందండి. ఇలా వచ్చేసిన జ్యూస్లో మనకి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్స్ వేసి బాగా కలుపుకున్నాను. ఎప్పుడైతే సాల్ట్ జ్యూస్లో వేసి కలుపుకుంటామో సాల్ట్ బాగా అయితే మిక్స్ అయిపోతుంది. తర్వాత రైస్ని ఒక గిన్నె వేసి చల్లారి పెట్టేసుకున్న తర్వాత మనం వేపుకుని మిక్సర్ని దాంట్లో వేసేసుకోవాలి. శుభ్రం వేసేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని కూడా దాంట్లో గింజలు ఉంటాయి కదండి, గింజలు కూడా మనం పట్టకుండా అలా వడకెట్టుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం స్లోగా కూడా కలుపుకోవాలి పైనుంచి కిందకి. ఏంటంటే ఇంచుమించు 2 గ్లాస్ బియ్యానికి ఒక దెబ్బకాయ పులుపు సరిపోతుందండి. దెబ్బకాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కోటా రైస్తో చేశాను ఇది. మీరు కోటా రైస్ని మినరల్ వాటర్తో వండుకోండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈ రైసే తింటామండి. మేము బయట అయితే అమ్మం కూడా. దోశలోకి ఈ రైస్ వేస్తాను, అన్నం కూడా ఈ రైసే తింటాం. చాలా టేస్టీగా ఉంటుందండి దెబ్బకాయ పులిహోర.